తర్వాత దేవుని ఆత్మతో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి ఆ శక్తి గల కార్యాలు, మహిమ గల కార్యాలు అవి చూస్తున్నప్పుడు దేవుడే నన్ను ప్రేరేపించాడు. ఏమని ఆ టైటిల్ ఏ విధంగా మార్చేశానంటే, హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. దేవుడు ఆయన మహిమ ఏంటంటే, ఆయన శక్తి ఆయన మహిమ, ఆయన పరిశుద్ధత ఆయన మహిమ, ఆయన నీతి ఆయన మహిమ. హల్లెలూయా. సో ఆయన క్వాలిటీసే ఆయన మహిమ. యేసు ప్రభు ఎందుకు ఆయన అంత శక్తి గల కార్యాలు చేయడానికి గల కారణం ఏంటి? ఆయన కూడా మనలాగే కామన్ మ్యానే, రక్త మాంసం ధరించుకొని వచ్చినటువంటి వ్యక్తే కదా. మరి ఆయన అంత స్పెషల్ ఎలాగయ్యారు? ఆయన అంత పవర్ఫుల్ ఎలాగయ్యారు? ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఏం కాదు ఆయన. వాక్యం మనం చదువుకుంటే ఆయన ఎక్స్ట్రా పవర్స్తో ఆయన రాలేదు. వస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. అవును, ఎక్స్ట్రా అధికమైన శక్తితో వచ్చావు కాబట్టి నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు అంటారు. కాదు కాదు. ఆయన మనందరం ఎట్లాగైతే ఒక తల్లి గర్భం నుంచి వచ్చామో, ఆయన కూడా తల్లి గర్భం నుంచే వచ్చాడు, సామాన్యుడిగా వచ్చాడు. కాకపోతే పరిశుద్ధునిగా వచ్చాడు. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుకి మరి అభిషేకం అవసరమా? యేసు క్రీస్తు ప్రభుకి ఆయనకి అభిషేకం అవసరమా? ఎస్, అభిషేకం అవసరం. కాబట్టి దేవుడైన యెహోవా ఆయన తండ్రి ఆయనను అభిషేకించారు. ఎందుకు? ప్రభువైన యేసు క్రీస్తు కూడా తన్ను తాను అతిశయింపకుండున్నాడు. ఇట్ ఈస్ దేర్ వెరీ క్లియర్లీ. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. సో ఇందాక నేను చెప్పాను కదా, 4వది అభిషేకం గురించి. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ దట్ అనాయింటింగ్. అభిషేకంలో ఉన్నటువంటి శక్తి, మహిమ మనకు అవసరమా లేదా? యాజ్ ఎ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకులంగా యేసు ప్రభుకే ఆయనకు ఆ యొక్క అభిషేకం అవసరమే ఉంటే మనకెంత అవసరం ఇంకా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నదే. yes, ఇక్కడ మనకి త్రిత్వం కనిపిస్తుందా లేదా? దేవుడు నజరేయుడైన దేవుడు కనిపిస్తున్నారు, తండ్రి అయిన దేవుడు. అక్కడ తర్వాత యేసు క్రీస్తు కనిపిస్తున్నారు. అట్లాగే పరిశుద్ధాత్మ, ముగ్గురు కనిపిస్తున్నారు, ట్రినిటీ. హల్లెలూయా. సో దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తును పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. దేవుడే అభిషేకించాడు. ఆయన అభిషేకించి ఆ అభిషేకం దేనికోసం? తర్వాత అక్కడ ఆన్సర్ ఉంది క్లియర్గా. ఉండేను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు ఎందుకు అభిషేకం ఇచ్చారంటే అందుకోసం. మేలు చేయొచ్చు, దయ్యములను విడిపించచ్చు, రోగములను స్వస్థపరచచ్చు, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి ఇన్ని విధాలుగా ఆయనను తన ఆత్మతో అభిషేకించారు.